హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న పూల మొక్కలు ఇంత ఎండలో కూడా గుత్తులుగా పూలు పూసే రీజన్ అంటే నా సీక్రెట్ కూడా నేను చెప్తాను మీకు. ప్రతి మొక్క అంటే ఒక 50% మొక్కలు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంకో 50% ఇక నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూద్దాము. మీరు మాత్రము ప్రతి పూలను కూడా జాగ్రత్త చూడండి, ఎందుకంటే నేను దాని కింద ఒక్కొక్క టిప్స్ చెప్తూ ఉంటాను. కొద్దిగా కావాల్సినప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నెక్స్ట్ వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలన్నీ ముందుగా చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది బంతిపూలు ఎండాకాలంలో చాలా రేరుగా పూస్తూ ఉంటుంది, అందుకే చూపిస్తున్నాను. ఇది మా గేట్ ఫస్ట్ రాగానే కనిపిస్తుంది, ముద్దుగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఈ గ్లాడియోలా బల్బ్స్ నాకు ఒక సబ్స్క్రైబర్స్ పంపించారు. 4-5 రకాల బల్బ్స్ని పంపించారంటే చిన్న చిన్న గడ్డలాగా ఉల్లిపాయ లెక్కన ఉంటుంది, అది పంపించారు. ఇది చలికాలంలో మాత్రం పూస్తుంది, మిగతా టైంలో పూయవు, జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. ఇంకా ఇదైతే చూడండి, కలోంచేది కటింగ్స్ నుంచి పెట్టింది, చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. డబుల్ పెటల్స్, ఇది కటింగ్స్ చక్కగా వస్తుంది, దీని ఆకులతో కూడా వస్తుంది. ఇంకా ఈ కనకాంబరం ఇది నేను నర్సరీ తీసుకొచ్చింది. చాలా ఎన్నిసార్లు తెచ్చుకున్నాను, బాగా చనిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఈసారి చూడాలి ఏమవుతుందని, వర్షాకాలంలో గట్టి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇదైతే చిట్టి చామంతి, చూడండి కింద ఎంత బాగా వచ్చిందో, అన్ని పిలకలు వచ్చింది. ఇంకా ఈ గులాబీ గురించి చెప్పాలి. ఇది గుత్తులుగా పూస్తూ ఉంటుంది, 365 days పూస్తుంది. పూలు అయిపోగానే కట్ చేసి కాస్త కంపోస్ట్ చేసి చాలు, మళ్ళీ మొగ్గ వచ్చి పూలు అవుతుంది. ఇది చూడండి, ఇది మల్లెపూలు లెక్కన ఉంది, కానీ మల్లెపూలు కాదు, అలాగని జాజి పూలు కూడా కాదు. అదేదో నర్సరీ నుంచి 15 రూపీస్ పెట్టి తెప్పించుకున్నాను. చూడండి, ఒకసారి వీడియో చూపించాను కదా, అందులో వచ్చింది. దాని పేరు తెలిస్తే మీకు చెప్పండి. ఇది బోగన్విలియా, ఇది నేను కటింగ్స్తో పెంచిందే, చాలా బాగా పెరుగుతుంది. ఇంకా వేరే కలర్ కూడా ఉంది, అది ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా తర్వాత రెడ్ డిసెంబర్ చూసారు, దీని పేరేంటో నాకు తెలియదండి, ఎంత చక్కగా ఉంటుందో, విత్తనాలు పడి మొలస్తూ ఉంటుంది. ఇది నేను నర్సరీ మేళకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది టికోమా. ఈ టికోమాలో 2-3 కలర్ చూసాను, నా దగ్గర అయితే ఒక కలరే పూస్తుంది, గుత్తులుగా పూస్తుంది. చూడండి చాలా బాగుంటుంది, దీని కటింగ్స్తో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా ఇది బ్లాక్ ఐ సుసాన్ అంటారు ఈ పూలకి. ఇదైతే విత్తనాలు మనం దాచి వేయక్కర్లేదు, అదే ఎక్కడో పడుతుంది, మళ్ళీ మొలుస్తుంది, ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటుంది. ఇది తర్వాత మల్లె చెట్లు కూడా ఉన్నాయి, ఇక్కడ కొన్ని క్రోటాన్స్ కూడా పెంచాను. ఇవన్నీ ఇంటి గేట్ అవతల ఉంది. ఇది మధుమాలతి, చూడండి ఇదైతే డబుల్ పెటల్స్ కూడా వస్తున్నాయి, నా దగ్గర అయితే సింగిల్ పెటల్సే ఉన్నాయి. ఇది మంచిగా పెంచుకుంటే మాత్రం చాలా బాగా మంచిగా పూలు వస్తుంది. ఈసారి వర్షాకాలంలో వేరే ఎక్కడైనా నాటాలి. ఇది చూసారా, సువర్ణ గన్నేరు అంటారు, ఎంత ముద్దుగా ఉంటుందో. వర్షాకాలంలో అయితే చక్కగా గ్రీన్ కలర్లో ఎల్లో కలర్ పూలు పూస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే 15 రూపీస్ తెప్పించుకున్నది. ఇది నందివర్ధనం, చూడండి ఎంత బాగుందో. ఇదైతే అన్ని చోట్ల ఉండేది. ఇది రెడ్ డిసెంబర్, చూసారా ఇప్పుడు ఎండలో కూడా చాలా బాగా ఉంది. మంచి కటింగ్ తీసి పెడతాను, వర్షాకాలం చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి పంపించడానికి. ఇంకా ఇదైతే డబల్ పెటల్స్ గన్నేరు, ఇది ముద్దగా ఉంటుంది, ముద్దుగా కాదు కానీ ముద్దగా ఉంటుంది. ఇంకా ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న మొక్కనే నా దగ్గర, దీని పేరేంటో నాకు తెలియదు, చాలా ముళ్ళు ఉంటుంది. దీన్ని వేరే కలర్ కటింగ్స్ తెప్పించుకున్నది బాగా మంచి పూలు పూస్తుంది, అది కూడా చూపిస్తాను. దీని పేరు కూడా నాకు తెలియదు. ఇది నేను కేరళ నుంచి తెప్పించుకున్న మొక్కల్లో ఇది. ఇప్పుడైతే పూలు పూసింది, మీకు చూపించేటప్పుడు పూలు అయితే పూయలేదు. ఈ మందారాలు అయితే బోలెడు సార్లు మీకు చూపించాను కదా, 15 రూపీస్ నుంచి తెప్పించుకున్న మొక్కలని చాలా పూలు పూస్తున్నాయి. ఈ మందారాలు అయితే లాస్ట్ మంత్ ఒకసారి అన్నీ ప్రూన్ చేశాను, ఇంకొన్ని చెట్లకు ఇంకా నెక్స్ట్ ప్రూన్ చేయాలి. ఇంకా ఈ మందార అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చింది, ఇది 50 రూపీస్ పెట్టి తీసుకొచ్చింది. ఇంకో కలర్ అయితే అస్సలకే పూయలేదు, ఇప్పుడు దాకా పూయలేదు, ఎప్పుడు పూస్తుందో చూడాలి. ఇంకా ఇదైతే పింక్ కలర్, నాకు వైట్ పింక్ చాలా ఇష్టం ఫ్రెండ్స్,
చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది ఇటువంటిది. ఈ నాటి రకాలు కదా ఇవి, ఎప్పుడో పురాతన కాలం నుంచి వచ్చింది. ఇంకా ఈ గులాబీ చూడండి, బాగా ఎండకి ఎట్లాగా అయిపోయింది చూసారా. ఎండ ఎక్కువైపోతే గులాబీ చెట్లు కొద్దిగా డల్గా అయిపోతుంది. ఇంకా నేను ఊరెళ్ళి వచ్చేసరికి గులాబీ చెట్లలో ఒకటి చనిపోయింది. అది నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు ఎప్పుడైనా గులాబీ చెట్లు వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఈ వైట్ మందారం అయితే 2-3 చోట ఉన్నాయి. అంటే నేను 2-3 తెప్పించుకున్నాను. మొక్క 15 రూపీసే కదా అని ఎక్కువ తెప్పించుకున్నాను. నిండుగా పూలు పూస్తుంది. మందారం కానివ్వండి, గులాబీలు కానివ్వండి, దీనికి ప్రూనింగ్ చాలా అవసరము. ప్రూనింగ్ చేసి మనం అప్పుడప్పుడు కాస్త కంపోస్ట్ చేస్తూ ఉంటేనే చాలా బాగా పూస్తుంది. ఈ గులాబీకి ఇటువంటి సక్కర్స్ వచ్చినప్పుడు తీస్తూ ఉండాలి. మీకు దీని గురించి నేను వేరే వీడియోలో ఆల్రెడీ చెప్పింది ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి వెతికి చూడండి, అది సక్కర్స్ ఏంటి, అది ఎట్లా తీయాలి అవన్నీ నేను అందులో చెప్పాను, ఒకసారి చూసుకోండి. గులాబీ అయితే కొద్దిగా డల్గానే ఉందని చెప్పాలి. అసలు యాక్చువల్లీ నా దగ్గర గులాబీలు చాలా తొందర చనిపోతూ ఉంటుంది. అది ఏంటో మరి అర్థం కాదు. బాగా పెంచాలనుకుంటూ ఉంటాను, అది మాత్రం మొరాయిస్తూ ఉంటుంది. ఒక 5-6 మొక్కలు ఒకటి చనిపోయింది, ఇంకా మిగతాదైతే ఉంది. అది ఎప్పుడు రావాలో ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇది కలంచి చూసారా ఎంత ముద్దుగా పూలు పూస్తుందో. ఇది మిర్చి మందారం అండి. పక్కింట్లో ఉంటే కటింగ్స్ తీసి పెట్టాను, వాళ్ళ ఇంట్లో అయితే చనిపోయింది, మా ఇంట్లో అయితే చాలా బాగా పూస్తుంది. ఇందులో పింక్, ఇది బేబీ పింక్ ఉంది, నాకు చాలా ఇష్టం. అది ఎప్పటికి నా దగ్గరకు వస్తుందో తెలియదు. ఇది చూడండి, వైలెట్ కలర్లో గుత్తులుగా పూలు పూస్తుంది. ఇది కూడా ఎదురింటికి కటింగ్ తీసుకొచ్చి పెట్టింది వర్షాకాలంలో. చాలా బాగుంది చూడండి. మొక్కలు కూడా ఎప్పుడు 365 డేస్ పచ్చగానే ఉంటుంది. ఇది చూసారా, దమ్మిడి చామంతి అనేది అంటారు కదా, ఇది చక్కగా దాని పిలకలు కూడా వచ్చింది. ఇంకా ఇదైతే దీని పేరేదో మర్చిపోయా నేను. ఇది మొక్క తోటలో పెంచుకుంటే మనకు ఈజీగా పాలినేషన్ బాగా అవుతుంది. కొద్దిగా వాసనకి, దీని ఆకుల వాసనకి అసలు చీడపీడలు కూడా తక్కువ. ఇంకా ఇదైతే ఏంటబ్బా దీని పేరేదో ఉంది, చట్నీ చేస్తా చూడండి, ఇదే ఒక్కొక్కసారి సడన్గా పేరే గుర్తురాదు. అది విత్తనాలు అవుతుంది, పడి మొలిచి మళ్ళీ చక్కగా మొలుస్తూనే ఉంటుంది. అది ఏంటో ఉంటుంది, ఒకసారి నా కామెంట్లో చెప్పండి. ఇంకా బంతి పూలు అయితే కొన్ని అయితే ఎండకి ఎండింది, పూలు అయింది. ఇక్కడ ఒక చోట అయితే పూలు అవ్వకుండానే మంచిగా పచ్చగా ఉంది చెట్లు అయితే, ఇంటి ఎదురుగా ఉన్నాయి. ఇంకా ఇదైతే ఎల్లో డిసెంబర్, అది చూడండి. ఈ ఎండాకాలంలో కూడా ఎండుతుంది మొక్కలు, అయినా కూడా పూలు చక్కగా పూస్తుంది. ఇంకా ఇదైతే మీ అందరికీ తెలిసిందే, సన్నజాజి. ఇదైతే నేను కొత్తగా చెప్పక్కర్లేదు, దీనికి సీక్రెట్ ఏమీ లేదు, పెంచుకుంటే చాలు అదే పూస్తూ ఉంటుంది. ఇదైతే మీకు చూపించాను కదా. ఇంకా ఈ మందారం చూడండి, చక్కగా ప్రూన్ చేశాను. ప్రూన్ చేస్తుండడం ముఖ్యమని చెప్పాను కదా. ప్రూన్ చేస్తే ఇలా ఒక పొదలాగా చక్కగా ఎక్కువ పూలు పూస్తూ ఉంటుంది. అదే మనం అలా వదిలేసామనుకోండి, హైట్కి పెరిగిపోతుంది, తర్వాత కొమ్మలన్నీ వంగిపోతూ ఉంటుంది. ఈ చెట్టుకి అదే ప్రాబ్లం ఉండడం వల్లనే నేను దానికి ప్రూన్ చేశాను. చూడండి ఎంత లావుగా అయిందో. ఇదైతే నేను ఇంటికి వచ్చిన కొత్తలో నాటింది అవన్నీ మందారాలు. ఇదైతే మీకు తెలుసు కదా, ఏమంటారు, చుక్కమల్లి. ఈ చుక్కమల్లిలో పింక్ చుక్కమల్లి ఉంది, అది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదైతే ఇంకా చూపిస్తాను, ఆ చెట్లు వేరే చోట ఉన్నాయి, అది చూపిస్తాను నేను మీకు. ఇంకా ఇదైతే ఏదో క్రోటన్స్, దీని పేర్లు అయితే నాకు తెలియదు. ఆకులు అయితే చాలా బాగుంటుంది కదా అనేసి పెంచుకుంటున్నాను. దాన్ని హ్యాంగింగ్ పాట్స్లో పెడితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది సింగిల్ పెటల్స్, ఇది కలోంచే. దీన్ని మన ఆకులతో పెంచుకోవచ్చు. ఇదైతే నేను 15 రూపీస్ నుంచి తెప్పించుకున్న మొక్కల్లో ఒకటి. ఇది కాకడమల్లి, ఎంత గుత్తులుగా పూలు పూసిందో. ఈ చామంతి చెట్లు చూసారా, నర్సరీ నుంచి తీసుకొచ్చింది చూడండి, మొత్తం ఎండిపోయింది మొక్కలు. ఒక్క దాంట్లో మొత్తం చిన్న ఒక పిలక వచ్చింది, మళ్ళీ అది ఉంటుందో ఉండదో తెలియదు. నీడలు అయితే పెట్టాను, ఒక 50% షేడ్లో ఉంటుంది. ఇక్కడైతే మొత్తం నేను ఇది పెట్టాను, ఏం పేరు దీనిది, అడేనియమ్స్ పెట్టాను. ఈ వీడియో తీసినప్పుడు అడేనియమ్స్ ఎక్కువ పూలు పూయలేదు, తర్వాత బాగా ఎక్కువ పూలు పూసింది. అప్పుడు పూలు పూసినప్పుడు నేను ఊళ్ళో లేకుండడం వల్ల అది ఫోటోలు ఎక్కువ తీయలేదు, ఫోటో కానీ వీడియో కానీ లేదు. 1-2 పూలు ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు యాడ్ చేస్తాను, ఓకేనా. ఇది చూడండి, ఇదే చెప్పింది నేను, కటింగ్స్ తెప్పించుకున్నాను కదా. ఇది చిట్టి పూలు అవుతుంది, కానీ గుత్తులుగా పూస్తుంది. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది, నెలల తరబడి ఉంటుంది పూలు అయితే. ఇది చాలా రకరకాల కలర్లో ఉంటుంది. ఇదైతే డాలియా అండి.
ఈ డాలియా కూడా బల్బ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం దాచిపెట్టి తర్వాత వర్షాకాలం నాటుకుంటే మళ్ళీ వస్తుంది. నేనైతే దాచిపెట్టడం అలాంటిది ఏం చేయలేదు, అదే వస్తుంది, మళ్ళీ పూలు పూస్తుంది, ఇది అవుతుంది. ఇంకా మల్లె చెట్లది అయితే పెద్ద కహాని ఉంది, అది నెక్స్ట్ మల్లె చెట్లది వీడియోలో చెప్తాను నేను మీకు. ఇంక ఇదైతే నా ఫ్రెండ్ ఇచ్చారు, 3-4 ఇయర్స్ అయింది. ఎక్కడో ఒక చోట విత్తనాలు పడి అదే మొలుస్తూ ఉంటుంది. చూడండి, ఇదే పూలు అయితే చాలా బాగుంది. ఇదే చూడండి డాలియా, ఇందాక చూపించాను కదా మొక్క, అదే ఇది. చక్కగా పెద్ద ఇంత పెద్ద పూలు పూస్తుంది. చూడండి, దీని బల్బ్ చూపిస్తాను చూడండి, అగో ఎంత లావుగా ఉంది చూసారా, ఇంత పెద్ద ఆలుగడ్డలాగా ఉంది, అంటే బంగాళదుంప ఉంటుంది చూడండి అట్లా. చూడండి, ఈ చిన్న కటింగ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది వర్షాకాలంలో. ఇంకా ఇదైతే కాస్మస్, మీ అందరికీ తెలిసిందే. ఇంకా కాస్మస్ వెనకాల నేను ఊరు నుంచి తీసుకొచ్చిన బచ్చలి పెట్టాను, అది చాలా బాగుంటుంది. అది మంచిగా దాన్ని పెంచి అది పెద్దగా అయినాక మీకు చూపిస్తాను. ఇంకా ఈ ఎల్లో కలర్ పూలు అయితే ఎక్కడంటే అక్కడ పడి మా ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఉంటుంది. ఇందులో 2 రకాల మనకు నందివర్ధనం కనిపిస్తుంది. ఇంకా తర్వాత దానిమ్మ, ఇంకా తర్వాత ఇక్కడైతే పెద్ద చెట్టుది ఉంది, ఏది ఈ మన మందారం, ఒక 150-200 పూలు పూస్తుంది. ఇదైతే నేను ప్రూన్ చేయలేదు, ఎందుకంటే దీని ఎదురుగానే మా కిచెన్ డోర్ ఉంది. దీనివల్ల అక్కడ నీడ పడుతుంది, మన యూటిలిటీ ఏరియా ఉంది అక్కడ, అంటే బట్టలు గిట్టలు దానికి బాగా నీడ వస్తుంది. మనం వాషింగ్ మిషన్ అంతా పెట్టాము, దానివల్ల నేను అస్సలు ఇక్కడ ప్రూనింగ్ చేయను. చూడండి, ఇది ఒక కొమ్మ మాత్రం రెడ్ పూలు పూస్తుందండి. ఎట్లా ఎందుకు పూస్తుందో నాకైతే అర్థం కాదు. ముందైతే ఫస్ట్ ఎప్పుడో ఒక చోట ఒక పూలు అయ్యేది, ఇప్పుడైతే ఒక కొమ్మకే మొత్తం రెడ్ పూలే పూస్తుంది. ఇప్పుడు ఒక 6-7 నెలలు అయింది ఆ కొమ్మ వచ్చినప్పటి నుంచి రెడ్ పూలే పూస్తుంది. ఇదైతే మీకు తెలిసిందే కదా, దీని గురించి కొత్తగా నేనేం చెప్పక్కర్లే. ఇంక ఇది చూడండి, పింక్ కలరు, ఇదైతే విత్తనాలు పడి అదంతా అదే వస్తూ ఉంటుంది. దీని పేరు కూడా నాకు తెలియదు. దీంట్లో వైలెట్ కలర్ కూడా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇదైతే నాకు రెడ్ కలరు, వైట్ కలరు, ఇంకా ఒక ఎల్లో కలర్ది ఉన్నాయి. అది పూలు అయినప్పుడు చూపిస్తాయి. ఇది చూడండి, ఈ చామంతి చెట్లు మొత్తం ఎండిపోయింది, అయినా కూడా కింద ఒక్కొక్క పూలు పూస్తుంది. నేను కట్ చేశాను, ఈ వీడియో తీసిన తర్వాత ప్రూన్ చేసిన తర్వాత మంచి చక్కగా పిలకలు వస్తుంది. ఇక్కడ ఇంకో రకం కనకాంబరం అండి, ఇది చాలా బాగుంది. చూడండి, ఎండాకాలంలో కూడా డిసెంబర్ పూలు చూసారా ఎంత బాగా పూస్తుందో. ఈ వీడియో తీసిన తర్వాత నేను చక్కగా ప్రూన్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో మీకు అది మొక్కలు ఎలాగున్నాయి ఇప్పుడు అని చూపిస్తాను. నేను మీకు డిసెంబర్ పూలుదే ఒకటి వీడియో చేస్తాను. ఇదైతే ఆకులు చాలా బాగుంటుందని చూపిస్తున్నాను. ఇదైతే రైన్ లిల్లీ, మీ అందరికీ తెలిసిందే కదా, వర్షం వస్తే చాలు చక్కగా పూలు పూస్తుంది, నిండుగా ఉంటుంది, బాగుంటుంది. వర్షాకాలంలో ఒక 2-3 సార్లు పూస్తాయి తప్ప ఎప్పుడూ సంవత్సరంలో అప్పుడొకటి ఇప్పుడొకటి పూస్తూనే ఉంటుంది అనుకోండి. ఇంకొక ఫ్రెండ్ పంపించింది 2-3 కలర్లు అయితే ఉన్నాయి అందులో, రైన్ లిల్లీలోనే. చూడండి, డిసెంబర్ పూలు అయితే చక్కగా ఉన్నాయి. అక్కడ ఒక గన్నేరు ఉంది చూడండి, అది వైట్ ముద్ద గన్నేరు, అది చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే పింక్ డిసెంబర్, దీని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలిసిందే నా దగ్గర డిసెంబర్ పూల మొక్కలు చాలా ఉన్నాయి అనేసి. చాలామంది అడుగుతున్నారు అక్క కావాలని. కావాల్సిన వాళ్ళు జూలైలో నేను వీడియో చేస్తాను, ఒకసారి రెడీ అయినాక, నేను సేల్కి రెడీ అయినాక మీకు చెప్తాను, అప్పుడు నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. అంతకన్నా ముందు మీరు ఇప్పుడు పంపించమన్నా కూడా నేను పంపించలేను, ఎందుకంటే మళ్ళీ అది చనిపోతుంది, ఎండకు అది బతకదు, అందు గురించి నేను పంపించట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ నేను మీకు అది కేరళ నుంచి తెప్పించుకున్నది, ఇది ఆర్కిడ్స్. దీని గురించి నేను ఒక వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా. దీని కేరింగ్ ఎట్లా చేయాలనేది, ఎందుకంటే వీడియో చాలా పెద్ద లెంగ్తీగా అయిపోయింది. మీకు ఒక 50% మొక్కలని చూపించాను నేను మీకు. ఇంకొక కొన్ని ఉన్నాయి పూల మొక్కలు, అది ఇంకెప్పుడైనా మనం చూద్దాం, ఓకేనా. సరే, ఇవన్నీ చూడండి, అప్పుడప్పుడు తీసిన చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ ఇవి చూసారా, ముద్దగా ఉంటాయి. కాస్మస్ నాకు కొద్దిగా ఇష్టం, ఎందుకంటే అది మనం జాగ్రత్త చేయక్కర్ల, అవే పడి అదే మొలుస్తూ ఉంటుంది, అందు గురించి చాలా ఇష్టం నాకు. వర్షాకాలంలో అయితే పెద్దగా అయితే చూడండి, ఇంకో కలర్ అది, అదే నేను ముళ్ళ చెట్టు అన్నాను కదా, దీని పేరు ఏదో తెలియదు, ఇంత పెద్దగా ఉంది దాని పేరు ఏదో. ఇక్కడైతే మీకు అది కనిపిస్తుంది కదా గడ్డి లెక్క, అది రైన్ లిల్లీస్, కలర్ పూలు పూస్తుంది అందులో.
వేరే చోట ఉన్నది ఎల్లో, పింక్, వైట్, ఇక్కడ మాత్రం వేరే కలర్లో ఉంది. పూసినప్పుడు నేను మీకు ఈసారి చూపిస్తాను, ఓకేనా. ఇంక ఇదైతే చిట్టి చిట్టి పూలండి, ఎంత బాగుంటుందో. మనకు ఇది పోర్చులగా అంటాం కదా, అదే రకమే, కాకపోతే అట్లా పూలు పోయేది. ఇది చిన్న చిన్న పూస్తుంది. ఇంక ఇదైతే బోన్సాయి వచ్చింది. ఇది పూలు నేను మందార చెట్టు బోన్సాయి చేశానని స్టార్టింగ్లో 1-2 వీడియో చేశాను. నేను మీకు చూసి ఉండొచ్చు నా పాత సబ్స్క్రైబర్స్ అయితే. ఆ చిన్న కటింగ్ పెట్టింది, ఇది బోన్సాయి చేశాను చూడండి. ఆ బోన్సాయిలోనే పూలు పూసింది. నాకు బోన్సాయి కూడా చాలా ఇష్టం అని మీ అందరికీ తెలిసిందే. ఈ స్టాండ్ మీద మొత్తం బోన్సాయి ఉంది, దాని గురించి ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను, ఓకేనా. అదే పూలు అయింది కదా చూడండి, ఇది ఎంత పెద్ద చెట్టుగా అయింది చూడండి. ఇది ఎన్నిసార్లు కట్ చేసినా పొడువుగా కొమ్మ వచ్చిన తర్వాతనే పూలు పూస్తుంది, అంతవరకు పూలు పోయేది. ఇది చిన్న చిన్న కొమ్మలకి అస్సలు పూలు పోయేది, అది ఏంటో నాకు అర్థం కాదు. నా దగ్గర అట్లా పూస్తే మీ దగ్గర కూడా అట్లా పూస్తే నాకు చెప్పండి, ఓకేనా. ఇంకా మీకు ఒక పాతది ఇందాక ఎండిపోయింది చూపించాను చూడండి, చామంతి చెట్లు. అదే ఇది పూలు అయినప్పుడు ఎలా ఉండింది చూడండి. ఈ పూల మొక్కలన్నీ నేను చామంతి మొక్కలన్నీ నేను తెప్పించుకున్నది. ఇది నార్త్ సైడ్ నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ ఇయర్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వలేదు. ఈసారి ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను. నేను వీడియో చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. నాకైతే పంపిటని కుదురుతుందో కుదరదో తెలియదు, చాలామంది అడుగుతున్నారు. చూద్దాం వర్షాకాలం, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ నా ఇంట్లో ఉన్న పూల మొక్కలు. ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎవరైనా లెక్క పెట్టారా? లెక్క పెట్టి ఉంటే చెప్పండి నా కామెంట్లో, ఓకేనా. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వస్తాను. అప్పటిదాకా వీడియోలన్నీ చూస్తూ ఉండండి, లైక్ ఇవ్వండి, ఏమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.